ఈ మధ్య ఈ 'ఆదిపురుష్' అనే సినిమా గురించి ప్రచారం జరుగుతోంది. అది రిలీజ్ కాబోతోంది తొందరలోని. ఈ సందర్భంలో ఒక సభ జరిగినప్పుడు చినజీయర్ స్వామి గారు కూడా ఒక ప్రధానమైనటువంటి శ్లోకాన్ని గుర్తు చేశారు. రాముడు చెప్పినటువంటిది. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నన్ను నేను మనిషిగా తలుచుకుంటాను. నేను మనిషిగానే భావిస్తాను. నన్ను నేను మనిషిగా భావిస్తాను. దశరథాత్మజుడుగా, దశరథుని యొక్క కొడుకుగా భావిస్తాను. నా పేరు రాముడు అని. ఇక్కడ రాముడు తనని తాను మానవుడిగా ఆవిష్కరించుకున్న విషయాన్ని చినజీయర్ స్వామి గారు గుర్తు చేశారు. ఎప్పుడంటే రాముడు రామాయణంలో అరణ్యకాండలో శ్రీరామచంద్రుణ్ణి దేవతలందరూ వచ్చి బ్రహ్మతో సహా, నువ్వు సాక్షాత్తు దేవుడు అయ్యా, మామూలు వాడువు కాదు, బ్రహ్మస్వరూపుడివి అని పరబ్రహ్మతో పోలుస్తారు. అది చెప్తారు, నువ్వు విష్ణువువి, లేకపోతే విష్ణు అంటే వ్యాపకుడు అని, అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ, అటువంటి వాడివి నువ్వు, మామూలు వాడువు కాదని చెప్తే, అప్పుడు నేను మానవుడిగా నన్ను నేను భావించుకుంటానని అన్న శ్లోకం ఒకటి ఉంది అక్కడ. అయితే ఇక్కడ మనకి రాముడు తన జీవితం అంతా కూడా ఒక మానవుడిగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన కనపడుతుంది. ఒక మంచి రాజుగా, మంచి భర్తగా, ఈ విధంగా ఒక మోడల్ని క్రియేట్ చేయడం అనేది మనకి రాముడిలో కనపడుతుంది. అయితే ఆ మోడల్ని అందరూ అంగీకరిస్తారా, అంగీకరించరా, దాని గురించి ఎప్పుడు చర్చ జరుగుతుంటుంది. ఆ రకంగా కూడా రామాయణం సజీవంగా ఉంటుంది. ఎప్పుడు ఆ చర్చ జరుగుతుంది. ఆ మోడల్ ఏమిటి, అసలు రాముడు క్రియేట్ చేసినటువంటి మోడల్ ఏమిటి? ఇప్పుడు అతను ఏకపత్ని వ్రతుడు అంటే ఏమిటి? తన ఒక స్త్రీని మాత్రమే అతను నమ్ముకుని జీవించాడు. ఇది రాచరిక వ్యవస్థలో ముఖ్యంగా బహుపత్ని వ్రతం ఉన్న చోట ఒకే భార్యను నమ్ముకుని ఉండటం అనేది చాలా కొత్త విషయంగా, లేకపోతే ఒక విలువగా అది ప్రవేశపెట్టబడినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు దశరథుడు కూడా బహుపత్ని వ్రతుడు, 3 భార్యలు అతనికి. మనకి రాముడే ఇలా కనపడతాడు. ఇది ఒక విలువగా కనపడుతుంది. అలాగే కాంచన సీత అని ఆయన ఎవరో సినిమా కూడా తీశాడు. అంటే భార్యని విడిచిపెట్టేసినప్పుడు కూడా అడవుల్లో తన పక్కన ఒక బంగారు బొమ్మను పెట్టుకుని ఆమెనే రాణిగా భావించి, ఆమెనే భార్యగా భావించి యజ్ఞం చేస్తాడు. అయితే రాముడి గురించి చాలా వివాదాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, రాముడు అగ్ని ప్రవేశం అనేది కానీ, లేకపోతే అరణ్యవాసం, అరణ్యంలో విడిచిపెట్టడం కానీ, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆయన ఇదే ఉత్తరాంచరలో మాట అంటాడు, ఆరాధనాయ లోకస్య వంచతో నాస్తి మే వ్యధ. అంటే లోకం కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇవన్నీ ఇలా విడిచిపెట్టడం అనేది నాకు బాధను కూడా కలిగించదు అని అంటాడు. అంటే ఏమిటంటే, తను స్వార్థం కోసం ఏం చేయలేదు. అంటే తన బెనిఫిట్ కోసం అనేది, వ్యక్తిగతమైన బెనిఫిట్ కోసం ఏమీ చేయలేదు. ఇది మొత్తంగా అర్థం చేసుకున్నప్పుడు రాముడు ఎలా మోడల్గా మారాడనేది కొంచెం అర్థం కావచ్చు. ఒక విధంగా చెప్పాలంటే రాజరికం కానీ, ఆస్తులు కానీ తీవ్రంగా అన్నదమ్ముల మధ్య, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య కూడా వివాదాలకి, యుద్ధాలకి దారితీస్తాయి. ఇది మనం భారతంలో కూడా చూస్తాం. అన్నదమ్ములే ఎలా కొట్టుకుని చచ్చిపోయారు. ఆ పరిస్థితుల్లో తండ్రి మాటను జవదాటకుండా అడవిలోకి వెళ్ళిపోవడం అనేది ఒక గొప్ప విలువగా కనపడుతుంది. అంటే రాజ్యం కోసం, లేకపోతే తను ఒక పదవిలోకి వెళ్ళడం కోసం, అదే ధర్మంగా భావించి, ఒక క్షత్రియ ధర్మంగా భావించి సింహాసనం ఎక్కడం కోసం హింసని ఆశ్రయించడం, లేకపోతే తమ రక్త సంబంధీకులపై దాడి చేయడానికి సిద్ధపడడం, ఇవి రాముడు నివారించాడని చెప్పచ్చు. లక్ష్మణుడు కూడా వీర్యవంతుడే రాజు, రాజ్యం వీరభోజ్యం అనే విలువలను చెప్పినప్పుడు కూడా అతను వారిస్తాడు రామాయణంలో. అటువంటి ఏమిటంటే, నేను దైవాన్నైనా ధిక్కరిస్తానని లక్ష్మణుడు అంటాడు. మనం పురుషకారంతో ఏదైనా చేయొచ్చు, ఇదంతా కూడా కర్మ, లేకపోతే ఈ సిద్ధాంతాలు ఒప్పుకోవద్దు, మనం పురుషకారంతో ఎదిరించి మనం సాధించవచ్చు అని కూడా అంటాడు. అయినా కూడా రాముడు నివారిస్తాడు, వద్దు. మీరు ఇప్పుడు బింబిసారుడు, అజాతశత్రు కథ ప్రాచీన బౌద్ధ గ్రంథాల్లో ఉంటుంది. అది చూసినా కూడా కొడుకు తండ్రిని జైల్లో పెట్టడం, అలాగే షాజహాన్ తర్వాత కాలంలో షాజహాన్ను కొడుకు జైల్లో పెట్టడం, ఇట్లా అంటే రాజ్యం కోసమని అన్నలైనా తమ్ముళ్ళైనా. ఇప్పుడు అశోకుడు కూడా తన అన్నదమ్ముల్ని రాజ్యం కోసం హత్య చేశారంటారు. ఈ పరిస్థితుల్లో తండ్రి మాటని కోసమని
అవసరమైతే తన ఇంకొక సోదరుడికి తనకు వచ్చే రాజ్యాన్ని కూడా, అంటే పెద్ద కొడుక్కి రాజ్యం రావడం అనేది మామూలుగా అక్కడ ఉన్న వ్యవహారం. ఇప్పుడు నంబూద్రిపాదులని ఇక్కడ కేరళలో బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు తమ పెద్ద కొడుకే ఆస్తిని ఇస్తారు, మిగిలిన కొడుకుకి ఆస్తి ఉండదు, అతని మీద ఆధారపడి ఉంటారు. అట్లా ఈ పెద్ద కొడుకే రాజ్యం రావడం అనేది ఈ అంటే ఒక ఆస్తిల రాజ్యం ఒక కొడుక్కి మనవడికి సంక్రమిస్తున్న రోజుల్లో పెద్ద కొడుక్కి రాజ్యం ఇవ్వడం అనేది ఇది చాలా అంటే ఉన్న విషయమే. దాన్ని కాదని నువ్వు పలానా కుమారుడికి ఇవ్వాలి, వేరే కొడుక్కి ఇవ్వాలన్నా కూడా రాముడు చివరికి తన రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు అప్పచెప్పేసి అడవులకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మనము రాముడు మర్యాద పురుషోత్తముడు, తనకి తాను కొన్ని హద్దులను ఏర్పరచుకుంటాడు. అంటే ఇప్పుడు రాజ్యం విడిచేసి బుద్ధుడు కూడా వెళ్ళిపోయాడు, అలాగే రాముడు కూడా రాజ్యాన్ని విడిచి వెళ్ళాడు. అయితే ఇతను మోక్ష భావనతో కాకుండా క్షత్రియుడు అని ఉంటూనే తన క్షత్రియత్వాన్ని అంగీకరిస్తూనే వెళ్ళిపోయాడు. ఇంకా సరే, తర్వాత నువ్వు రాజ్యాన్ని స్వీకరించాలని భరతుడు పట్టుబట్టడం, తిరిగి వెనక్కి రావడం అది వేరే కథ. కానీ తన రాజ్యాన్ని విడిచిపెట్టడానికి ఆయన ఏమాత్రమూ సంశయించలేదనేది చాలా ప్రధానమైన విషయం. ఇది ఒక రకంగా ఒక సామరస్యపూర్వకమైన విలువను ప్రవేశపెట్టడమే. అయితే ఇప్పుడు మనము ఆయనలో అన్ని తప్పులు వెతికే క్రమంలో రాజరికంలో అలాంటివి జరగడం అనేది ఒక ఇది. అది నువ్వు ఏదైనా సరే స్థలకాలాలు, యుగధర్మం అని కూడా అంటారు. ఆ యుగధర్మాన్ని బట్టి దానికి ఇవి ఏమిటి విలువ అనేది నిర్ణయించాలి. అంతేకాని ఇప్పుడున్న విలువలతోటో లేకపోతే ఇతర విలువలతోటో దాన్ని బేరేజ్ వేయడం కాదు. దాన్ని ఆ సాపేక్ష స్థితిలో లేకపోతే ఆ ధర్మాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని మనం ప్రత్యేకంగా ఆలోచించాలి. ఇప్పుడు అలాగా తనకు రావాల్సిన రాజ్యాన్ని ఆయన విడిచిపెట్టేసాడు అనేది నిజమే కదా. ఇంతవరకు కూడా మనకి మంచి విలువగానే కనపడుతుంది. అయితే మరి సీతా పరిత్యాగం సంగతి ఏమిటండి అని వెంటనే ఎక్కువగా వచ్చేటటువంటి ప్రశ్నలు. సీతని పరిత్యజించడం కానీ, 2 సార్లు అలాగా జీవితకాలంలో పరిత్యజించడం, లేదా అగ్నిలో దూకుతుంటే కామ్గా ఉండటం. ఇది ఈ మధ్య మహాలక్ష్మి గారిని ఆవిడ పేరు మహాలక్ష్మి గారి అనుకుంటాను, ఒక లేడీ ఆవిడ కొంత ఏమంటాము కొంత వివరణ ఇవ్వడానికని ప్రయత్నించారు. అది కొంత సమర్థనగా ఉన్నప్పటికీ డిఫరెంట్గా ఉంది. ఆయన చివరిలో రాముడు అంటాడు ఏమనంటే, నువ్వు ఇష్టం లేకపోతే అంటే నిన్ను స్వీకరించడం కుదరదు, ఎందుకంటే నేను రాజ్యంలో ఒక రాక్షసుడి దగ్గర లేకపోతే ఒక పరపురుషుడి దగ్గర ఉండొచ్చావు అనేది ఉండిపోతుంది, అందువల్ల నేను స్వీకరించడం కుదరదు. అంటే మరి నన్ను ఎందుకు జయించావు, నిన్నేమీ నీకోసమేమి యుద్ధం చేయలేదు, నేను ఆయన నాకు ధర్మంగా చేశాను అనేసి అంటాడు. అగస్త్యుడు దక్షిణాదిని జయించినట్లుగా నేను జయించాను అంటే రాజు యొక్క ధర్మం జయించడం కనుక నేను యుద్ధం చేశాను, కానీ నాకు వేరే ఉద్దేశం లేదు, నాకు సొంత కోరికలు అంటూ. ఇక్కడ కూడా రాజ్యం ప్రధానం, లేదా ఒక రాజుగా క్షత్రియుడిగా తన ధర్మం ప్రధానం అనేది కనపడుతుంది. కానీ భార్యను కూడా పెద్దగా ఇది చేసినట్టు ఉండదు. అప్పుడు సీత ఒక మాట ఉంటుంది అయితే సీతని నువ్వు ఎక్కడైనా విభీషణుడి దగ్గర లేకపోతే లక్ష్మణుడి దగ్గర ఎవరి దగ్గరైనా ఉండు, నాకేం అబ్జెక్షన్ లేదు, నేను మాత్రం నిన్ను స్వీకరించడం కుదరదు అని చెప్తాడు. దీనికి ఎవరి దగ్గరైనా ఉండు అనేదానికి కొంతమంది రాంగ్ మీనింగ్ ఇస్తున్నారు, అది ఆయన ఉద్దేశం కాదు. రాక్షసుల్లో అలాంటిది. ఇప్పుడు తమ్ముడు చనిపోతే అన్న పెళ్లి చేసుకోవడం ఉంది ఎవరిలో, రాక్షసుల్లో. మీరు చూస్తే సుగ్రీవుడికి వాలిని చంపేశాక సుగ్రీవుడి భార్య వాళ్ళ దగ్గరికి వెళుతుంది, అతని పిల్లోడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అలాగే రావణుడు ఈ రాక్షస స్త్రీలని స్వీకరించటం అంటే రాక్షసులు లేకపోతే ఈ వానరులు ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క భార్యలు తమ్ముడి దగ్గరకు అన్న దగ్గరకు వెళ్ళటం అనేది మామూలుగా దేవర న్యాయం అని, అది నేను కొన్ని సంస్కృత వ్యాఖ్యానాల్లో విన్నాను. ఆ దేవర న్యాయం ఉంది ఇప్పటికీ. నేపాల్లో వల్ల కొంతమందిలో ఇప్పటికీ ఉంది, అలాంటి ఆచారాలు ఉన్నాయి. అయితే ఈ ఆచారము క్షత్రియుల్లో లేదు, రాముడు కానీ ఎవరు కానీ ఈ నాగరికుల్లో లేదు ఆ ఆచారం, మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ విలువలలో మార్పు లేకపోతే ఇవి 2 రకాలు ఉన్నాయి. విలువలు పరిణామం చెందుతున్నాయని కొందరు అంటారు, కానీ విలువలు ఎక్కడికక్కడ భిన్నంగా కూడా ఉండొచ్చు సమాజంలో.
ఏదైనా సరే ఇక్కడ రాముడి విలువలు, రాముడు జీవిస్తున్నటువంటి సమాజము నాగరికతలో ఉండే విలువల్లో అలాగా అన్నగారు తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఉండుంటే ఆ అర్థం రాదు అని ఆవిడ ఒక వ్యాఖ్యాత చెప్పారు. ఆ అర్థం రాదు, వెళ్ళి ఉండు, వాళ్ళ సంరక్షణలో ఉండు అనేసి, భద్రంగా ఉండు, వాళ్ళందరూ కూడా నా అనుయాయులే కనుక వాళ్ళు నేను ప్రేమగా చూస్తారు అని. ఇది కొంత హేతుబద్ధంగా, అంటే కొంతవరకు హేతుబద్ధంగా ఉంది. ఎందుకంటే దీనికి ఇతర కారణాలు ఏంటంటే, శాకుంతలంలో కాళిదాసు రాసిన శాకుంతలంలో శకుంతలని రాజే అయినటువంటి దుష్యంతుడు తిరస్కరిస్తాడు. నిన్ను అంటే ఆమెను గురించి మర్చిపోతాడు శాపం వలన. మర్చిపోయి నేను స్వీకరించి, నీ మధ్య శకుంతలని సినిమా కూడా వచ్చింది, అది కూడా చూసుంటారు. నువ్వెవరో నాకు గుర్తు లేదంటాడు, నువ్వెవరో నాకు తెలీదు అంటాడు అనేసి ఆమె తిరస్కరిస్తాడు. తిరస్కరించినప్పుడు ఆమె అప్పుడు అయితే అతనికి సందేహం వస్తూ ఉంటుంది లోపల, ఈమె నా భార్యనేమో కాదు అని, ఇది నిజమా కాదా అనే సందేహంలో డోలాయమానవాడుతూ పురోహితుడిని అడుగుతాడు. పురోహితుడిని అడిగి, ఏం చేయమంటారు ఈ విషయంలో, మీరు మంచి సలహా ఇవ్వండి అంటే, నా దగ్గర ఉంచుతాను నీ భార్యని, రేపు నీ పుత్రుడు పుట్టినప్పుడు నీ పోలికలతో ఉంటే ఈమె నీ భార్య అయి ఉంటుంది, ఇంకా అనుమానమే ఉండదంటాడు. ఆయన కూడా ఈ శాపవృత్తాంతాన్ని ఊహించాడేమో, లేకపోతే ఏదైనా కర్మ వలన ఈయన మర్చిపోయాడు రాజు అని అనుకున్నాడేమో, అలా పురోహితుడు అంటాడు. అందుకని అలాగే ఒక అక్కడ కూడా సంరక్షణలో ఉంచడం అనే కదా పురోహితుడి దగ్గర ఉండడం అంటే. అందుకని ఈమె ఎవరో కొత్త వ్యాఖ్యానం నాకు వెరైటీగా అనిపించింది. ఇది రాక్షస అయితే సీత అలా అనుమానించడానికి కారణం ఆమె రాక్షసుల మధ్య ఉండి వచ్చింది కనుక ఆమె అలా ఆలోచించింది, తప్పుగా ఆలోచించింది. రాక్షసుల విషయంలో ఏ ధర్మం అయితే బోధించబడిందో అదే ధర్మం ఇక్కడ కూడా జరుగుతుందని అనుకుంది. చాలా కాలం రాక్షసుల మధ్య సీత ఉండడం వల్ల అలా భావించింది. కానీ రాముడి ఉద్దేశం మాత్రం అది కాదు. రాముడు ఎప్పుడూ కూడా అటువంటి దృష్టితో అనలేదు అని. రాముని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సంరక్షణలో ఉండని అన్నాడు. ఇట్లాంటి వ్యాఖ్యానాలు, కొత్త వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సరే, అది ఒక విషయం, ఎలా అర్థం చేసుకోవాలి ఆయన మాటని. అయితే సీత మాట అంటుంది, నువ్వు ఒక నేత్ర రోగిలాగా నువ్వు ఉన్నావు. ఒక నేత్ర రోగి, నేత్రానికి అంటే ఒక పచ్చకాయలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా నువ్వు ఒక నేత్ర రోగిలా అయిపోయావు. అంటే ఈ లోకం ఆ యొక్క పోకడ అనేది నీకు ఒక రోగంలా పట్టుకుంది. లోకం ఏమనుకుంటోంది అనేది నీకు ఒక రోగంలా పట్టుకుంది అనేసి ఒక మాట తీవ్రంగానే అంటుంది. అలాగే స్త్రీత్వమేవా అనుపశ్యసి అని ఉంటుంది. నువ్వు నాలో స్త్రీత్వాన్ని మాత్రమే చూస్తున్నావు అని, అంటే ఒక స్త్రీగానే నన్ను చూస్తున్నావు. ఇది ఒక ఫెమినిస్ట్ స్టేట్మెంట్గా కూడా మనకు అనిపిస్తుంది. అంటే నేను ఊరికే ఆ పదం వాడుతున్నాను. అంటే ఏమిటంటే ఒక స్త్రీ అంటే ఇలా ఉండాలి, ఆమె యొక్క మోడల్ ఇది అనేసే నువ్వు చూస్తున్నావు. కానీ ఒక జీవిగా, ఒక మనిషిగా, ఒక ప్రాణిగా చూడటం లేదు. లోకం స్త్రీకి ఎటువంటి అంటే కొన్ని నిబంధనలను ఏర్పరిచేసి లేకపోతే దానిలో బంధించి అట్లా చూస్తున్నారు అనేది అర్థం కావచ్చు దానికి. లేకపోతే స్త్రీత్వమేవా అనుపశ్యసి అంటే నువ్వు నాలో స్త్రీత్వాన్ని మాత్రమే చూస్తున్నావు, నాలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూడటం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది ఆ వాక్యం. ఇలాంటి అంటే సీత ఇలా స్వతంత్రంగా మాట్లాడుతుందా, సీతలో ఇటువంటి స్వతంత్రత ఉందా అని మీకు అనిపించవచ్చు. కానీ చాలా స్వతంత్రత వాల్మీకి రామాయణంలో కనపడుతుంది ఇతరత్ర. అవి చూసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు నన్ను కేవలం స్త్రీగానే చూస్తున్నామని నిలదీయడం అనేది మనకి కొత్తగా అనిపించదు. ఉదాహరణకి రాముడు సీత వెళుతున్న సమయంలో సీత రాముడితో మాట అంటుంది, నువ్వు ఇక్కడ ఆయుధాలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు, హింసను ఎందుకు ఆశ్రయిస్తున్నావు అని అడుగుతుంది. ఎందుకంటే ఆయుధం దగ్గర ఉంటే అది చాలా మన మనస్తత్వాన్ని మార్చేస్తుందని కూడా అంటున్నాను. ఇది చాలా డిఫరెంట్ మనకు రామాయణంలో కనిపిస్తుంది. అందుకని అలాగే అహింస యొక్క గొప్పతనాన్ని కూడా సీత రాముడికి బోధిస్తుంది. అంటే ఆయుధం దగ్గర ఉంటే మన మనస్తత్వం చెడుగా మారిపోతుంది అనేది ఒకటి. అహింస యొక్క గొప్పతనాన్ని ఆమె బోధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు మనకి శత్రువులు లేరు, ఏమి లేని చోట ఆయుధం పట్టుకుని తిరగడం అనేది మన మనస్తత్వంలో అనవసరమైనటువంటి లోపాన్ని తీసుకొస్తుంది. అలాగే ఇక్కడున్న రాక్షసులు కానీ అవన్నీ కానీ వాడి జోలికి మనం వెళ్ళడం అనవసరం, వాళ్ళు మన జోలికి రావడం లేదు కనుక ఈ అహింసాయుతంగా ఉండటం మంచిది అని అహింస యొక్క గొప్పతనాన్ని రాముడికి బోధిస్తుంది. అయితే రాముడు దాన్ని వెంటనే ఖండిస్తాడు. అది పూర్వపక్షంగా చేయబడినదే. ఈ పూర్వపక్షాలు, స్త్రీలు చేసేటటువంటి పూర్వపక్షాలు మనకి చాలా రామాయణంలో ప్రధానంగా ఉంటాయి. మళ్ళీ మీకు కౌసల్య కూడా అంటుంది,
కౌసల్య తండ్రి గురించే నువ్వు ఆలోచిస్తున్నావు, తండ్రి గారు నిన్ను వెళ్ళిపోమన్నారు అడవికి, ఇది చెప్తున్నావు కానీ తల్లి గురించి నువ్వు ఆలోచించడం లేదంటుంది. తల్లి ఏం ఆలోచిస్తుంది? తల్లి హృదయం ఏమిటో ఆలోచించట్లేదు నువ్వు. కొన్ని పురాణాల్లో తల్లిని సేవించడమే ప్రధానంగా భావించిన గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్తుంది. ఇది తప్పనిసరిగా ఒక కొత్త మోడల్ని ఆమె ప్రతిపాదిస్తుంది స్త్రీ వైపు నుంచి. అయితే ఆ రాముడు పురుషుణ్ణి సేవించడమే స్త్రీ యొక్క ధర్మం అని బోధిస్తాడు, అది వేరే సంగతి. కానీ ఇలాగా ప్రతి పాత్ర మాట్లాడుతుంది దాంట్లో. ఆ మాటలు చాలా ముఖ్యమైనవి. మనకి సినిమాల్లో అవి కనపడవు. మన సినిమాల్లో ఎందుకో అది కూడా చెప్తాను. సినిమాల్ని మనం ఎక్కువ ప్రమాణంగా ఎందుకు తీసుకోకూడదు చెప్తాను. అప్పుడు శూర్పణఖ కూడా మాట్లాడుతుంది దానిలో. అంటే అన్ని పాత్రలు, స్త్రీ పాత్రలన్నీ మాట్లాడుతాయి. శూర్పణఖ రావణుల్లో ఉండే లోపాలని చెప్తుంది. నువ్వు మిత్రుడు అంటే నువ్వు రాముడిలో ఉండేటటువంటి కొన్ని మంచి లక్షణాలు నీలో లేవు. ఏంటంటే నువ్వు రాజు అనేవాడు చారచక్షుగా ఉండాలి. అంటే ఏంటి? మంచి గూఢచారులని, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని బలంగా ఉంచుకుని ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నీ అన్నదమ్ములు చచ్చిపోతున్న యుద్ధంలో రాముడు చంపేస్తే నీకు చాలా సమయం వరకు తెలియదు, నీకు ఎంతవరకు తెలీదు. నువ్వు చాలా నెగ్లిజెంట్గా ఉన్నావు. అలాగే ఎక్కువగా ఏమంటారు సెన్సెస్ అంటే ఇంద్రియ కాంక్షలతో నువ్వు ఉన్నావు. అంటే కోరికలు వాటిని చేస్తే కానీ మంచి రాజువు కాలేవు. అది రాముడిలో అది ఉంది అని చెప్తుంది. రాముడు కూడా మనకి చాలా వరకు ఏకపత్ని వ్రతుడుగానే కనపడతారు. కొన్ని ఉత్తర రామాయణ శ్లోకాలను చూపించి కొంతమంది ఆయన ఇతర స్త్రీలతో సంబంధం అవి అదే అర్థం ఇస్తున్నాయా అనేది కూడా అనుమానం అని అది అబద్ధమని రాస్తారు కరపాత్ర స్వామి రామాయణ మీమాంసలో. బహుశా అటువంటి కథలు నిజానికి ఆ టెస్ట్లో ఎక్కడో పొరపాటున ఉన్న వాటిని మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే రాముడు మనకి ప్రజల హృదయాల్లో ఏకపత్ని వ్రతుడుగానే ఉంటారు. ఇప్పుడు దశరథుని ఏకపత్ని వ్రతుడిగా ఎవడన్నా కథ రాస్తే నమ్మడు. కానీ రాముడు ఒక ఏకపత్ని వ్రతుడుగానే మనకి తెలుసు. అంటే ఇంద్రియకాంక్షల్ని జయించాడు. రాజు అనేవాడు ఎప్పుడూ కూడా ఇంద్రియకాంక్షలకు లోనవ్వడు. ఎందుకంటే రాజ్యం ఎక్కువగా ప్రధానం. వాడి రాజ్యం విజయం చెందడం కానీ రాజ్యాన్ని నిలుపుకోవడం కానీ చాలా ముఖ్యం. కనుక ఆ రాజ్యం కోసమని అతను పోరాడతాడు. ఆ క్రమంలో అతను కొన్ని విలువలను కూడా రాముడు ఆ విలువలను కొన్ని ఏర్పరిచాడు. ఎందుకంటే రాజ్యం క్షేమంగా ఉండాలంటే ఈ అన్నదమ్ముల మధ్య అంతర్గతంగా ఉండే కలహాలను తగ్గించాలి అని అది ఒక ప్రజలకు కూడా క్షేమం ఆయన భావించి ఉండవచ్చు. ఆయన విలువలన్నీ ఈనాడు కొన్ని మనకి ఈనాటి విలువలతో విభేదించినంత మాత్రాన ఆయన అలా ఆలోచించలేదని చెప్పలేం. రాముడు అందుకనే ఒక మర్యాద పురుషోత్తంలో కొన్ని హద్దులను ఏర్పరచుకుని జీవించే వ్యక్తిగా మనకి అన్ని సందర్భాలను కనపడతాడు. ఇప్పుడు రావణుడు చనిపోయినప్పుడు కూడా మరణాంతాని వైరాని అంటాడు. మరణం అంటే ఒక శత్రువు చనిపోయాక ఇంకా అతను గురించి మనం ఊరికే వాడిని ఈ గురించి నిందిస్తూ కూర్చోకూడదని ఆయన చెప్తాడు. అందుకని రాముల్లో ఈ అంటే శత్రుత్వం అనేది ప్రధానం కాదని చెప్తాడు. అలాగే రాముడు అంటే ఇతర రామాయణాల్లో అసలు అనేక రామాయణాలు ఉన్నాయి. ఈ రామాయణంలో కొన్ని కథలు అసలు వాల్మీకి రామాయణంలో లేనివి కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కాయి కూడా. చివరికి అసలు మంచి విలువల్ని రావణుడి దగ్గర వెళ్ళి తెలుసుకో, చివరిలో అసలు రాజు ఎలా ఉండాలి, మనిషి ఎలా జీవించాలని తెలుసుకొని రావణుడి దగ్గరికి రాముడే పంపాడు, లక్ష్మణుడిని పంపాడు అనేసేటటువంటి కథ కూడా ఉంటుంది. ఇలాంటి కథలన్నీ మనకి ఏం తెలియజేస్తాయంటే రాముని యొక్క పాత్ర చాలా హద్దులను ఏర్పరచుకుని చాలా మంచి విలువలతో జీవించినట్టు, కొన్ని విలువలతో జీవించినట్టు. మంచి అంటే ఇప్పుడు తండ్రి మాటని జవదాటకపోవడం, అది మీకు ఈనాడు పితృస్వామిగా అనిపించవచ్చు, మరేనా అనిపించవచ్చు. కానీ దానికోసం రాజ్యాన్ని తెంచడం, లేకపోతే ఏమయ్యేది అన్నదమ్ముల మధ్య యుద్ధానికి, హింసకి దారితీసేది. అలా ఏదో ఒకదానికి కట్టుబడి ఉండటం, దానికి అంతిమంగా కట్టుబడి ఉండడం అనేది రాముల్లో కనిపించేటటువంటి విషయం. అయితే దీనికి రామాయణ ఇప్పుడు మనకి ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. ఈ విభజన చాలా శాస్త్రాల్లో కూడా అన్ని వాటికి అనుగుణంగా అనేక శాస్త్రాలు ఏర్పడ్డాయి. కామశాస్త్రం ఏర్పడింది, అర్థశాస్త్రం ఏర్పడింది. ఈ రకంగా ముఖ్యంగా అంటే 3 అంటే ధర్మార్థ త్రివర్గ ప్రధానమని కొందరు పండితులు చెప్తారు రామాయణంలో. కానీ ఆధ్యాత్మ రామాయణం దగ్గరికి వచ్చేప్పటికీ అది నిజంగా కూడా రామాయణము ధార్మిక చర్చ ఎక్కువగా. మీరు మొట్టమొదటి నుంచి చివరి వరకు చూస్తే చివరిలో నువ్వు స్వయంగా భగవంతుడివి అని చెప్పినప్పుడు ఆత్మానం మానుషం అండి అని కూడా అన్నాడు కదా, నేనే మనిషిని అని ఒక మనిషిగా కనపడతాడు దాంట్లో. కానీ తర్వాత ఆధ్యాత్మ రామాయణం దగ్గరికి వచ్చేప్పటికి
రాముడు ఒక ఆధ్యాత్మికంగా మనకి కొత్త అర్థాన్ని ఇచ్చి రామగీత అనేది కూడా ఉంటుంది దాంట్లో. అందుకని ఒక అద్వైత వేదాంతాన్ని బోధించేవాడుగా మారాడు. అంటే జీవుడు ఆ పరమాత్మలో కలవటం, ఇట్లాంటి భావనలు ఏవైతే అద్వైత వేదాంతం ఉందో ఆ భావనల్ని వ్యక్తం చేయడానికి కూడా మంచి వాహికగా ఈ రామాయణం మనకి అక్కడ ఉపయోగించింది. అయితే మన సినిమాల గురించి ఒకసారి చెప్పుకోవాలి. మనం ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కనుక ఏదో ఆదిపురుషులు వస్తుంది, ఏం వస్తుందో చూద్దాం. తర్వాత ఇదివరకు సంపూర్ణ రామాయణం అని ఆల్రెడీ ఒక సినిమా తీశారు బాపు. వీటల్లో వచ్చిన గొడవ ఏంటంటే ఈ ధార్మిక చర్చ ఉండదు. అసలు రామాయణం అంటేనే ఒక ధార్మిక చర్చ. రాముడు అడవికి వెళ్ళటం ఇవన్నీ, వీటి మధ్య వాళ్ళు ఏం మాట్లాడారు ఆ పాత్రలు. సీత రాముడితో ఏం మాట్లాడింది, అలాగే కౌశల్య రాముడితో ఏం మాట్లాడింది, మారీచుడు రాముడితో ఏం మాట్లాడాడు, శూర్పణఖ ఏం మాట్లాడింది. ఈ మాటలకి చాలా విలువ ఉంది. ఇవి మనకి సినిమాల్లో కనపడవు. సినిమాలు అనేవి రాముడు యుద్ధం చేయడం, హనుమంతుడు ఎగరేడా లేదా, ఇవి గ్రాఫిక్స్, లేకపోతే వాటిని అందంగా చూపించడం, లేకపోతే రాముడి మీద భక్తిని చూపించడమే తప్ప అనేక పూర్వపక్షంగాను సిద్ధాంతంగాను జరిగిన చర్చలు ఇవి కొన్ని విలువలని, ధర్మానికి సంబంధించినటువంటి చర్చని లేపుతాయి. ఈ చర్చ మనము కొత్త అదే విధంగా ఉంటుందా, లేకపోతే కొన్ని మార్పులు అవసరమా, ధర్మాన్ని దాంట్లో చెప్పిన ధర్మం యథాతథంగా అంగీకరిస్తామా, దాని గురించి చర్చించవచ్చా అనేది వేరే విషయం. అసలు చర్చని అసలు సినిమాలు చూపించవు. అక్కడది ఆ సినిమా మీడియంకి చాలా తక్కువ స్థానం ఉంది. ఇదివరకు పురాణ ప్రవచనం చేసిన వాళ్ళైనా వాళ్ళు ఆ పురాణంలో భాగంగా అవి చెప్పుంటారు, కానీ సినిమాలు అనేవి చాలా డైల్యూట్ చేసేసాయి విషయాన్ని. ముఖ్యంగా ఎందుకంటే తత్వం అనేది అనేక పద్ధతుల్లో మన పురాణాల్లో కానీ రామాయణంలో కానీ చెప్పబడింది. ఉదాహరణకి సమాధి భాష అంటారు. సమాధి అంటే ఏమిటి, ఒక నిశ్చల స్థితి అంటే ఏమిటి, ఉన్నట్టుగా చెప్తారు, దాంట్లో కథ ఉండదు, ఏముండదు. అది మనకు ఉపనిషత్తుల్లోనూ అక్కడ కనపడుతుంది. తత్వమసి, నీవే పరమాత్మవి, దాని వివరణ ఏముండదు. ఆ ఒక సూత్రప్రాయంగా చెప్పటం, అది సోహం ఆ భగవంతుడే నేను, దీనికి వివరణ ఏముండదు. దానికి భాష్యాల తర్వాత రాయబడచ్చు, కానీ అది సమాధి భాష. రూపకం అంటే అలంకారికంగా కవిత్వపరంగా చెప్పడం అనేది మరొకటి. ఇది ఉపనిషత్తుల్లో కనపడుతుంది. ఒక పక్షి పైన కూర్చుని నిశ్చలంగా కూర్చుని ఉంది, ఇంకొక పక్షి ఆ పళ్ళు తింటోంది. అంటే ఒక నిశ్చల స్థితిలో ఉండేటటువంటి ఆత్మజ్ఞాని, ఇంకా కర్మలలో బందీ అయినటువంటి వాడు అనేది అటువంటివి చెప్పటం, లేకపోతే ఆత్మ పరమాత్మ మధ్య తేడా అని చెప్పటం, లేకపోతే ఇటువంటి తాత్విక విషయాలు చెప్పడం, వీటి కోసమని ఒక రూపకం అలంకారికమైన భాష వాడడం అనేది ఒకటి. ఇది ఒకటి ఉండేది. మూడవది పురాణాలు కథల రూపంలో చెప్పటం. ఈ కథలో కథే ప్రధానం కాదు. కథలో ఒక ధర్మాన్ని చెప్పటం, తత్వాన్ని చెప్పటం, రెండు ఉన్నాయి. ధర్మం, తత్వం, ఈ రెండు వేరు. ధర్మం అంటే ఏమిటంటే పాతివ్రత్యం ఒక ధర్మం, లేకపోతే తండ్రిని పూజించు, లేకపోతే తండ్రిని పూజించు అని చెప్పటం, తల్లిదండ్రులు దేవతలతో సమానం అని చెప్పటం. ఈ విలువలు మారచ్చు, లేకపోతే అలాగే ఉండొచ్చు, కానీ ఆ విలువల గురించి అవి చెప్పే అనేది మనం మర్చిపోకూడదు. ఆ విలువలను అవి ఎలా బోధించాయి, ఎందుకు ఆ విలువలు ఎలాంటి రోల్ ప్లే చేసే సమాజంలో అనేది నాకు కొంచెం ఆసక్తికరం. అది వాటిల్లో మనకి బలంగా కనపడుతుంది. కౌశల్య కూడా మాట్లాడింది, సీత కూడా ఎదిరించి రాముడిని మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడింది, వాటిని ఈనాడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ప్రధానమైన విషయం. అప్పుడు మనకి ఆ రామాయణానికి ఉండేటటువంటి ప్రాధాన్యత తెలుస్తుంది. ఒకవేళ దాంట్లో ఏమైనా పరిమితులు ఉన్నట్లయితే మనకి ఈనాడు పరిమితులుగా అనిపించవచ్చు, అవి మనకి తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు పాతివ్రత్యం అనే భావాన్ని మనం అంగీకరించగలమా, ఎంత అంగీకరించినా నిజ జీవితంలో ఉందా అది, అందుకని దానికి అటువంటివి. అయితే రాముడు ప్లే చేసినటువంటి రోల్ ఏమిటి సమాజంలో, అతను ఎటువంటి సామాజికంగా ఏ పరిమితుల్లోనైనా ఏ మంచి విలువల్ని స్థాపించాడని చెప్పాను. రాజ్యంలో హింసను ఎట్లా కొన్ని విలువల ద్వారా నివారించాడు, ఇలాంటివి మనము ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగే వాలికి రాముడికి కలిగిన సంభాషణ ఉంటుంది. వాలి ఏమంటాడంటే, అడవులలో నువ్వు ఎందుకు నా మీద దాడి చేసావు, అడవులలో నీకు కావాల్సిన సంపద ఏమీ ఉండదు, ఏముంటుంది ఇక్కడ, మేమేమో పళ్ళు ఫలాలు తిని బతికేవాళ్ళము, అడవుల మీద వనవాసలము, మా మీద ఎందుకు దాడి చేసావు నువ్వు అని అడుగుతాడు. ఈ ప్రశ్న ఈనాడు మనం గిరిజనులు వేసే ప్రశ్న కంటే అలాగే ఉంటుంది. అంటే ఆనాడు అసలు ఆ ప్రశ్న వేసేది ఏముంది ఇక్కడని, ఈనాడు ఈ గనులు ఉన్నాయి, బోళ్ళన్నీ ఉన్నాయి అడవుల్లో ఈనాడు. ఇది నేను కాంటెంపరీగా అప్పుడు అప్లై చేసుకోకుండా ఉండలేదు. దానికి రాముడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇక్ష్వాకుల అధీనంలోనే ఈ అడవులన్నీ ఉన్నాయి.
ఇది ఒక రకంగా నాకైతే ఒక రాజు తన పరిధిలోకి అన్నిటిని తెచ్చుకోవడంగా కనపడుతుంది. ఒక రాజుగా ఉన్నవాడు అడవులు కానీ కొండలు కానీ అవన్నీ కూడా తన అధీనంలోనే అని అనుకుంటాడు. అతని అధీనంలో అతనికి ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళకపోవచ్చు కూడా. వెళ్ళాడు కనుక రాముడు అక్కడ సుగ్రీవుడు అక్కడ పరిచయం అయ్యారు. లేకపోతే రాముడు అయోధ్యలో కూర్చుంటే వీళ్ళు పరిచయం అయ్యేవారు కాదేమో. కానీ అక్కడ ఒక సామాజిక జీవితం గడిచేది. ఇప్పటికీ కూడా ఛత్తీస్గఢ్లో జీవితం గడుస్తూ ఉంటుంది. వాళ్ళ గురించి చాలామందికి బయట ప్రపంచానికి మైదాన ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఏం తెలియదు. అప్పుడైతే అసలు టెక్నాలజీ తక్కువ ఉన్న కాలంలో ఇంకా తెలియదు. అటువంటి ప్రశ్నలు అటువంటి సమాధానము ఇవ్వడం జరుగుతుంది రాముడు. అంటే మొత్తము ఈ ఇక్ష్వాకు రాజ్యం పరిధిలో ఉన్నటువంటివన్నీ కూడా మా పరిధిలోనివే, అంటే ఇక్ష్వాకుల పరిధిలోనివి, ఇక్ష్వాకు రాజుల పరిధిలోనివే కనుక నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నీకు సంబంధం ఏమిటి అనడానికి లేదు, మా పరిధిలోని వాడివే నువ్వు కూడా అని అంటాడు. ఇది రాజ్యం యొక్క స్థాపన, రాజ్యం యొక్క అధికారం స్థాపనగా మనకు కనపడుతుంది. ఇలాంటివి అనేకం మనకి కనపడతాయి. ఇంకా ఇతర పురాణ అంటే మానవ ప్రవృత్తికి సంబంధించినవి కానీ, మానవ ఉద్వేగాలకు సంబంధించినవి కానీ, రాజ్యానికి సంబంధించినవి కానీ రామాయణంలో చాలా ఆసక్తికరంగా చర్చించబడతాయని నాకు అనిపిస్తుంది. ఆధ్యాత్మికత కంటే అన్నిటినీ ఆధ్యాత్మికంగా చూడడం, చివరికి శాకుంతలాన్ని కూడా మొత్తం ఆధ్యాత్మికంగా చూడడం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎల్ఎన్ రాజు శ్రీనివాసరావు గారని రామాయణ ప్రత్యభిజ్ఞానం, అదే శాకుంతల ప్రత్యభిజ్ఞానం ఏదో పుస్తకం రాశారు. దాంట్లో మొత్తంగా ఆధ్యాత్మికంగా దాన్ని అన్వయిస్తారు. శాకుంతలాన్ని కూడా దాంట్లో మొత్తం ఆత్మ పరమాత్మల చర్చగా చెప్తారు. అయితే ఇది మన కావ్యాల యొక్క ఉద్దేశం కానీ, ఆదికావ్యం రామాయణం కావ్యాల యొక్క ఉద్దేశం మొత్తం అదే కాదు. మొత్తానికి అంటే మనకు ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి కనుక ఈ 4 పురుషార్థాలు దాంట్లోకి ఉన్నాయని చెప్పవచ్చు, అంతవరకే. కానీ కేవలము దాన్ని ఒక పారలౌకికమైన లేకపోతే ఆధ్యాత్మికమైన అంశాల మయంగా కేవలం రాముణ్ణి దేవుడిగా స్థాపించడమే ఫైనల్ అని చెప్పలేము. కానీ ఆ దైవికత దాంట్లో అంతర్లీనంగా ఉంది అని చెప్పవచ్చు. తర్వాత కొన్ని గ్రంథాల దైవికత మరింత బాగా తులసి రామాయణంలో కానీ ఆధ్యాత్మ రామాయణంలో కానీ మరింత బాగా ఆవిష్కరించబడ్డాయని మనం చెప్పచ్చు. ఎందుకంటే రామాయణాన్ని అనుసరిస్తున్న తులసి రామాయణంలో శివుడి పాత్ర అక్కడ కూడా పాతివ్రత్య విలువలే ప్రవేశపెట్టబడ్డాయి వెరైటీగా. ఎక్కడంటే అసలు రాముడు ఎవరు, ఆయన ఏమిటి అని తెలుసుకోవాలని పార్వతి రాముడి దగ్గరికి వెళుతుంది. తులసి రామాయణంలో ఉంది కథ. అది వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు సీత తప్పిపోయి రాముడు చాలా బాధపడుతుంటాడు. సీత వేషంలో వెళుతుంది ఆయన దగ్గరికి. వెళ్ళి ఆమెను గుర్తుపట్టేస్తాడు. ఆయన రాముడు గుర్తుపెట్టేసి నువ్వెవరు అంటే ఏ సంభాషణ జరిగిందని అలా ఉంచి తర్వాత తిరిగి వచ్చాక శివుడు ఆమెను స్వీకరించడు. సేమ్ రామాయణంలాగే జరుగుతుంది. అప్పుడు ఆమె దక్షయజ్ఞ విధ్వంసంలో దక్షయజ్ఞానికి వెళ్ళటం, అక్కడ తనని తాను అగ్ని పుట్టించుకుని భస్మం అయిపోతుంది. అప్పుడు సీతా అగ్ని ప్రవేశాన్ని దీన్ని పోల్చాడు. చూడండి, ఇక్కడ శైవాన్ని రామాయణాన్ని కలిపాడు వెరైటీగా. అప్పుడు మళ్ళీ పార్వతిగా జన్మిస్తుంది. శివుడి కోసం తపస్సు చేసి శివుడు భార్యగా మారింది పార్వతి. అంటే అక్కడ కూడా రామాయణంలో కొన్ని ధర్మానికి సంబంధించిన, అంటే పాతివ్రత్యం అనే ఒక ధర్మం ప్రధానంగా. అయితే ఈనాడు మనం పాతివ్రత్యాన్ని ఆ లెవెల్లో ధర్మంగా భావించగలమా అంటే రామాయణ విలువలను యథాతథంగా కొనసాగించటం కరెక్టా కాదా అని అలా నుంచి కొనసాగించడం సాధ్యమా? ఇప్పుడు అది కూడా అసలు అంటే మన జీవన విధానం మొత్తంగా మారిపోతున్నప్పుడు అది ఎట్లా సాధ్యమవుతుంది, అది ఒకవేళ కొనసాగించిన కరెక్టేనా అనే ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఆయా గ్రంథాలను పరిశీలిస్తున్నప్పుడు మనకి ఇవన్నీ తడతాయి. ఇంకోటి ఏంటంటే రామాయణంలో రామాయణ ఆధారంగా వచ్చిన ఇతర కథలలో చాలా సూక్ష్మమైన మానవ ప్రవృత్తి వర్ణించబడింది. అలాగే మన ఉద్వేగాలు, మన స్వార్థము ఒక్కొక్కసారి చెడుకు దారితీస్తాయి. వాటిని అధిగమించాలనేటటువంటిది కూడా మానవుడిని ఏర్పరచుకున్నాడు. ఆ అధిగమించడం కూడా కనపడుతుంది. ఉదాహరణకి స్కాందక పురాణం, ఇది రామాయణ మీమాంసలో కరపాత్ర స్వామి వారిని గొప్ప స్వామి గుజరాత్ నుంచి కాశీలో స్థిరపడ్డారు. ఆయన రామాయణ మీమాంసను రామాయణం గురించి అద్భుతమైన గ్రంథం రాశారు. అన్ని రకాల రామాయణాల్లో అనేక పురాణాల్లో రామకథ ఉంది, అయితే జానపద కథల్లో ఉంది. అన్నిటి గురించి ఆయన చర్చించి ఆయన దృక్పథాన్ని వ్యక్తం చేశాడు. ఆయన దాంట్లో ఒక విషయం చెప్తాడు. లక్ష్మణుడు ఒకసారి రాముణ్ణి హత్య చేయాలనుకుంటాడు. ఆ భావన ఎలా వచ్చిందో, సీత పట్ల కోరికలు, ఇవన్నీ ఒక శ్లోకంలో ఒక పురాణంలో ఉన్నాయి. అప్పుడు తర్వాత
ఆయన ఇంక ఎదురు తిరగడం మొదలెడతాడు రాముడికి సేవ ఏదో చిన్న పని చెప్పినా అది ఇటు తీసుకురానా కూడా ఎదురు తిరిగి ఇంతకాలం నేను నీకు సేవ చేశాను, నా వల్ల కాదు, అది ఏదైనా ఉంటే సీతను చేయమను, ఇప్పటికే ఆమె లావెక్కిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. స్కాంద పురాణం ఇది. అలా అనేప్పటికీ ఆశ్చర్యపోతాడు రాముడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. సీత కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. అయితే తర్వాత కొంత ఇంకా లక్ష్మణుడు అంటాడు, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉండిపోతానంటాడు. కానీ తర్వాత అతనితో వాళ్ళతో వెళ్తాడు. కొంత దూరం వెళ్ళాక లక్ష్మణుడు పశ్చాత్తాపడతాడు, నేను ఏం మాట్లాడాను రాముడితో, నా అన్నగారితో నేను ఏంటి ఇలా మాట్లాడాను, ఎప్పుడు ఇలా ఇంత చెడ్డగా ఆలోచించానేమిటి అనే పశ్చాత్తాపంలో పడిపోతాడు. అప్పుడు రాముడు కాళ్ళవి పడతాడు. రాముడు చెప్తాడు, ఈ క్షేత్రం అనేది ఉందే అది చాలా చెడు ఆలోచనలకి, స్వార్థానికి నిలయం అని చెప్తాడు. ఈ క్షేత్రం అనే ఇక్కడ పక్షులు, జంతువులు కూడా అటువంటి స్వార్థంతో జీవిస్తాయి. ఈ క్షేత్రం అనే పదం వాడతాడు. వాడి తమాషాగా దానికి విశేషణంగా ఒక పదం ఉంటుంది. అంటే ఏమిటంటే పంచకోశాత్మకమైన ఈ క్షేత్రం స్వార్థానికి, చాలా చెడుకి, దుర్మార్గానికి నిలయం అని చెప్తాడు. ఈ పంచకోశాత్మకమైనటువంటి ఈ క్షేత్రంలో పక్షులు, జంతువులు కూడా స్వార్థమే ప్రధానంగా జీవిస్తున్నాయి. తమ అన్న, తమ్ముడు అనేవి కూడా, లేకపోతే తమ రక్త బంధుత్వాలు కూడా అన్నింటినీ మర్చిపోతున్నాయి ఆ స్వార్థంలో అని చెప్తాడు. ఈ పంచకోశాత్మకం అంటే ఏమిటి? ఇక్కడ క్షేత్రం అంటే ఒక స్థల విశేషం. కొన్ని స్థలాలు చెడుని, కొన్ని స్థలాలు పుణ్యమైనవైన ఉంది. పుణ్యక్షేత్రం అంటారు. దేవుడు ఉన్న దేవతలు అన్ని నిలయమైనవి పుణ్యక్షేత్రాలు అంటారు. మరి ఈ క్షేత్రం అనే దానికి అర్థం ఏమిటి? క్షేత్రజ్ఞ విభాగ యోగం అని భగవద్గీతలో ఒకటి ఉంది. క్షేత్రం అనే దానికి దేహం అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ పంచకోశాత్మకం అంటే 2 అర్థాలు వచ్చేలాగా అక్కడ స్కాంద పురాణంలో చెప్పబడింది. పంచకోశాత్మకమైన క్షేత్రం అంటే పంచకోశాలు ఏమిటంటే అన్నమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం, ఇలా 5 కోశాలు ఉంటాయి మొత్తం మీద. ఏంటంటే అన్నమయం అంటే మరి అంటే ఏమంటాము, అన్నం, ఆహారం అంటే తినేది తినబడేది అనేది అన్నం. మన శరీరంలో ఒక అర ఉంది, అదేంటంటే ఆహారమే ప్రధానం. అంటే మనం ఆహారమే ప్రధానంగా ఉండే జీవులు కూడా ఉంటాయి కింది స్థాయికి వెళ్ళే కొద్ది, అవి బతకడమే ప్రధానం. అక్కడి నుంచి ఆనందం అనేది బ్లిస్, అంతిమ ఆనందం. అంటే ఆనందం అంటే ఏ కారణం ఉండదు, ఒక పరమాత్మలో లయం కావడం అని వీళ్ళు నిర్వచిస్తారు. లేకపోతే పరమాత్మను అందుకోవడం అనే అర్థంలో ఆ ఆనందాన్ని, భగవంతుని స్థితిని అందుకోవడం, ఇతనే భగవంతుడిగా మారడం. అంటే ఏమిటి? ఆ బ్లిస్, ఆ ఆనందానికి కారణం ఉండదు. ఏదైనా ఒక కారణంతో వచ్చే ఆనందం కాదు అది. మనం ఒక ధ్యాన స్థితిలో, ఒక ట్రాన్స్లో వచ్చే ఆనందం. ఇది అంతిమం. అథమమేది ఇది ఏది అన్నమయం. ఇంకా మనోమయం, మనస్సుతో జీవించడం, ఆలోచనల్లో, లేకపోతే అలాగే ఇంద్రియాలతో జీవించడం, ఇలా ఇవన్నీ కూడా ఉన్నటువంటి దేహము. ఈ దేహము స్వార్థానికి నిలయము. అంటే ఈ దేహంలోనే ఆ లోపం ఉంది, లేకపోతే ఈ జీవులలోనే ఈ స్వార్థం అన్ని చోట్ల వ్యాపించింది. ఆ స్వార్థం అనేది మనల్ని కలవనివ్వటం లేదు అని ఆ క్షేత్రం అనే పదానికి ఉండేటువంటి అర్థాల ద్వారా వివరిస్తాడు. దీంట్లో చాలా లోతైన ఆధ్యాత్మికత ఉంది. అదే సమయంలో అంటే దాంట్లో ఇంకొక సూచన కూడా ఉంది. అన్నమయం పంచకోశాత్మకం ఉండడం ద్వారా అన్నమయం అంటే ఆహారం, అంటే తిండి తినడము, మనస్సు అంటే మన మనస్సుతో ఏదో ఒక కోరికలతో జీవించడం. మనస్సు అంటే కోరికలకు నిలయం. ఆ కోరికలతో జీవించడం, వీటి నుంచి అసలు కోరిక లేని స్థితి అయినటువంటి ఆనందమయ స్థితి వరకు కూడా మనలోనే ఉంది. కానీ మనం ఈ కింది స్థితిలోనే ఉండిపోతున్నాం అనే భావన కూడా రాముడు చెప్పిన దాంట్లో ఉంది. ఈ ఆధ్యాత్మికతను కూడా నిక్షిప్తం చేశారు దాంట్లో. ఇది బోధించడం ద్వారా లక్ష్మణుడు తన స్వార్థం నుంచి, లేకపోతే తనలో వచ్చిన చెడు ఆలోచన నుంచి బయటపడ్డాడు. ఇలాంటి కథలు కూడా మనకి ఉన్నాయి. ఇవన్నీ మనకి సినిమాల్లో కనపడ్డావు. లక్ష్మణుడు ఆయన పక్కన ఒక ధనుసు పట్టుకుని నిలబడతాడు. అందుకని సినిమాలు ఒక రకంగా చెడగొడుతున్నాయా, మన దృశ్యమే ప్రధానమైపోవడము. ఇదివరకు అంటే ఒక ప్రవచనం అంటే కొంతైనా ఏదైనా విషయాన్ని చెప్పేవారేమో, ఇప్పుడు దృశ్యం ఒకటే ప్రధానమైపోవడంతో అసలు మనము సారాన్ని మొత్తంగా కోల్పోతున్నామా అనేటటువంటి భయం కూడా నాకుంది. ఇలాగా రామాయణం అనేది చాలా వైవిధ్యభరితమైనదిను, చాలా లోతైనటువంటి వ్యవహారం. అంటే దాన్ని మనం ఒక దానికి కుదించలేము. దానిలో అంటే మానవ ప్రవృత్తికి సంబంధించిన విషయాలు కూడా చాలా సూక్ష్మంగా విశ్లేషించబడ్డాయి. ఒక రకంగా రామాయణం ఇలాగ మనిషి ఒక స్వార్థాన్ని అధిగమించాలి అనేటటువంటి కోరికని, అయితే దానిలో పరిమితులు ఉండొచ్చు. మీరు ఈనాడు ఈ లోపాలు ఉన్నాయి, ఇది చేశాడు అది చేశాడని చెప్పచ్చు. కానీ
దాంట్లో స్వార్థాన్ని మనిషి అధిగమించాలనేటటువంటిది ఒకటి ఉంది. అలాగే కోరికలతో మనిషి ఎలాగ చెడుకి దారితీస్తాడని రావణుడి పాత్ర ద్వారా మనకి చెప్తాడు. రావణుడు విలన్, రాక్షసుడు అని అంటారు. రాక్షసుడు అనే పదాలు సంస్కృతంలో వచ్చిన గొడవ ఏంటంటే, ఇందాక నేను క్షేత్రం అంటే శరీరం అని అర్థం ఉంది, ఇంకొక అర్థం, ఇన్ని అర్థాలు ఉంటాయి. అంటే ఒకే ఒక మీనింగ్ ఉండదు వచ్చిన గొడవ. రావణుడు ఒక సదాచారంతో కూడిన బ్రాహ్మణుడు, వేదాలని చదివినవాడు. అతనేమి అవైదికుడు కూడా కాదు, వేద జ్ఞాని అతను. అందుకని అటువంటి వాడు కోరికల వలన ఒక చెడుకు దారితీశాడు. ఇది మనకి రావణుడి పాత్ర ఎక్కడ వచ్చినా కూడా అతని కోరికలు ప్రధానమవుతాయి. ఒకసారి ఇతరత్ర ఉత్తర రామాయణంలో ఏది రంభని అంటే రంభ అంటే ఎవరు అంటే ఈ నలకూబరుడు అంటే తన సోదరుని యొక్క భార్యని, ఆమెని ఈ అనుభవించాలని చూస్తాడు, లేకపోతే రేప్ చేయాలని చూస్తాడు, అత్యాచారం చేయాలని చూస్తాడు. అప్పుడు ఒక శాపం కూడా విధించబడుతుంది, నువ్వు పరస్త్రీని చూస్తే నీ తల పగిలిపోతుంది. ఈ శాప వృత్తాంతం అట్లా ఉంచి అందువల్లనే సీతను ఆయన ముట్టుకోడెప్పుడును అనేసి అంటారు. ఇది అలా ఉంచి ఆ రావణుడి పాత్రలో ప్రధానంగా ఆయన లోపము ఆయన యొక్క కోరికలు, ఆయనలో ఆ కోరికలని జయించలేకపోవడం. ఇది రాముడిలో మనకి కనపడదు. రాముడు మర్యాద అంటే కొన్ని హద్దులు ఏర్పరచుకుని జీవించేవాడుగా కనపడదు. ఆ హద్దులు ఏర్పరచుకోవడంలో ఇతరులు హింసించబడి ఉండొచ్చు, సీత చాలా బాధపడి ఉండొచ్చు, దానికి ఏదో అర్థం ఉందని మీరు అన్నప్పటికీ అది చాలా బాధకు గురైనటువంటి విషయం అని చెప్పచ్చు. కానీ రాముడు అలాగా ఒక పరస్త్రీని చూడటం కానీ అవేమీ మనకు కనపడవు. కొన్ని నియమాలలో చెరిస్తున్నట్టుగా కనపడతాడు. అక్కడ రాముణ్ణి దేవుడు అవుతాడు, రాముడిని దేవుడి స్థాయిలో నిలబెట్టారు. అంటే రావణుడు అంతో జ్ఞానే, కానీ ఆయన యొక్క వాంఛలని లేకపోతే తన ఉద్వేగాల్ని యథాతథంగా నిలుపుకోవడం అనేది ఆయనలో కనపడదు రావణుడిలో. ఇది అందుకని అతను సీతాపహరణం చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి రామాయణంలో కనపడతాయి. అందుకని రామాయణం అనేది చాలా మనకి అంటే మానవ జాతికి ఇచ్చేటటువంటి సందేశం లాంటిది చాలా ఉంది. ముఖ్యంగా రాముడు మనము ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇంకో శంభూక వధ అనేది మనకు ఒకటి కనపడుతుంది, కానీ రావణుడిని కూడా చంపేశాడు అతను. రావణుడు కూడా అయితే ఆనాటి విలువలలో అతను జీవించాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక చాకలి లేకపోతే బట్టలు ఉతికేటటువంటి వ్యక్తి అన్న మాట కోసం భార్యని ఎక్కడో అడవుల్లో వదిలేశాడు. ఎవడో పెద్దవాడు ఎవడో చెప్పాడు అని అనేది కాదు, ఏ బ్రాహ్మణుడు అన్నాడని కాదు. విచిత్రంగా ఈ కథలలో వైరుధ్యాలను కూడా మనం చూడాలి. ఇప్పుడు ఒక బట్టలు ఉతికేటటువంటి వ్యక్తి, ఒక కింది స్థాయి వ్యక్తి, అతను ఏమీ రాజునేమీ చేయలేడు, అలాంటి వాడు ఏదో అన్నాడని భార్యని అడవుల్లో వదిలేసినట్టుగా మనకి కథ ఉంటుంది. అంటే ఒక కొన్ని విలువలు సమాజంలో ఉండేటటువంటి విలువలు, వాటిని అధిగమిస్తే ఆ ప్రమాదము రాజ్యానికి, లేకపోతే రాజ్యానికి ఉండేటటువంటి రాజుకు ఉండేటటువంటి పరపతికి విరుద్ధమన ఆరాధనాయ లోకస్య ముంచుతో, అందుకని లోకాన్ని ఆరాధిస్తూ జీవించాడు. అది కరెక్టా కాదా అనేది మనకి తర్వాత. కృష్ణుడు దీనికి పూర్తి భిన్నమైన పాత్రగా మనకు కనపడతాడు. కృష్ణుడు విలువల్ని అందుకని అతను కళాకారుడు కూడా. కృష్ణుడు తను ఏది చేస్తే దాన్ని విలువగా మారుస్తాడు కృష్ణుడు. రాముడు ఏంటంటే కొన్ని విలువలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ మధ్య వాటిని పాటిస్తూ జీవిస్తాడు. అందుకని కృష్ణుడు ఎక్కువ మోర్ గాడ్గా కనపడతాడు, ఎందుకంటే అతనే విలువలను స్థాపిస్తాడు కనుక. ఇతను ఉన్న విలువలలో ఆ పరిధుల్లో జీవిస్తాడు రాముడు కనుక. ఆ విలువలు మంచివా కావా, లేకపోతే అవి ధర్మమా అధర్మమా, ఏ రకంగా ధర్మము అనే చర్చ సాగుతూనే ఉంటుంది ఎప్పటికీ. వైదికులు ఇదే పాతివర్చ్యమే ధర్మము, స్త్రీ అట్లాగే ఉండాలంటారు. మిగిలిన వాళ్ళు ఆ విలువలు అంత కరెక్ట్ కాదంటారు కనుక ఆ విలువల్ని పాటించేట కనుక రాముడిని. కానీ కృష్ణుడు విలువల్ని అతిక్రమిస్తాడు, విలువల్ని నిర్వచిస్తాడు కొత్తగా. ఎప్పటికప్పుడు తను ఏది మంచి ఏది చెడు తనే నిర్ణయిస్తూ ఉంటాడు. అలాగే తను ఒక తాత్వికతని ప్రతిపాదిస్తాడు. ఈ తేడాలు మనకి శ్రీకృష్ణుడిలోనూ రాముడిలోనూ కూడా కనపడతాయి. అయితే వీళ్ళు ఇన్ఫినిట్ అండ్ ఫినిట్, రాముడు కానీ కృష్ణుడు కానీ. కృష్ణుని యొక్క అంతము చాలా విచిత్రంగా, అతని వంశం మొత్తం అంతరించిపోవడంతో అతని జాతి అంతరించిపోతుంది కదా. శ్రీకృష్ణుడు చాలా విషాదం అనిపిస్తుంది అదంతా చూస్తే.
కానీ అతను ఇన్ఫినిట్ అని తెలుసుకున్నవాడు. అతను అంతం కూడా ఎవరో ఒక బాణం వేస్తే అతి మామూలుగా చనిపోతాడు. అతను ఏం వీరోచితమైన అన్నమేం కాదు, అలెగ్జాండర్లో పోరాడుతూ ఏం లేదు. అలాగే యుద్ధం చేస్తూ కూడా పారిపోతాడు కూడా కొంచెం. యుద్ధం అసలు చేయడు, తెలివిగా ఎప్పటికప్పుడు చెప్పడం తప్ప. కానీ రాముడు యుద్ధాలన్నీ చేస్తాడు, కానీ చివరికి సముద్రంలోకి ప్రవేశించి తన యొక్క అవసరం ఈ సమాజానికి తీరిపోయిందని వెళ్ళిపోతాడు. ఈ రెండు పాత్రలు అంటే రెండు కూడా ఒక రకంగా తెలిసి మరణించటం అనేది కనపడుతుంది ఈ పాత్ర. అంటే తమ అవసరం అంటే తామే ఈ విశ్వమంతా లేకపోతే పరమాత్మ స్వరూపం అనుకునేంత జ్ఞానం వీళ్ళకుంది. అదే సమయంలో తాము అంతాన్ని మృత్యువుని స్వీకరించటం, అతి సాధారణంగా స్వీకరించడం అనేది, స్వయంగా స్వీకరించడం అనేది వీటిల్లో మనకు కనపడుతుంది. ఇంకా అవతార పురుషులు అనేది వేరే సంగతి. అటువంటి విషయాలు తాత్వికంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మృత్యువుని అంత స్వతహాగా స్వీకరించడం. ఎందుకంటే భారతీయ తత్వంలో అటువంటిది ఉంది. మృత్యు అనివార్యము, మృత్యువుని నువ్వు ఎవడూ తప్పించుకోలేడు. అంటే పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్యులు అంటారు. అందుకని ఎప్పటికైనా మరణం తప్పదు, మళ్ళీ పునర్జన్మ తప్పదు. కనుక ఇదంతా కూడా యుగాలుగా ఇలా కొనసాగుతూ ఉంటుందనే ఇది కాన్సెప్ట్ వలన అసలు మృత్యువుని ఒక ఫేజ్గా భావిస్తారు. అది నాకు ఆసక్తి కలిగించేటటువంటి విషయం. అంటే సైంటిస్టులు, మొన్న ఒక సైంటిస్ట్ నేను చదువుతున్న బిగ్ పిక్చర్ అనే దాంట్లో మరణం అనేది అంటే జీవితం అనేది ఒక ప్రాసెస్ అని, కనుక మరణించిన తర్వాత ఏం లేదంటాడు, వేరే సంగతి. ఎందుకంటే ప్రాసెస్ ముగిసిపోతుంది. కానీ మన వాళ్ళు అంటే భారతీయ తాత్వికులు వీళ్ళు కానీ రామాయణం కానీ ఎక్కడ కానీ మొత్తంగా బుద్ధుడు కానీ అందరూ కూడా మరణాన్ని ఒక ఫేజ్గా, ఒక దశగా భావిస్తారు. అది కూడా కొంతవరకు నిజమే కావచ్చు. విశ్వంలో ఎలాగ రీసైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది, విశ్వం నడుస్తూనే ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా, మన ఈ రూపంలో ఉన్నా లేకపోయినా నడుస్తూనే ఉంటుంది. ఆ పునర్జన్మ సిద్ధాంతాలన్నీ అది వేరే కథలుగా ఉండొచ్చు, కానీ ఆ కథలుగానే స్వీకరించాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఈ సృష్టి కొనసాగుతూ ఉంటుంది. బహుశా ఈ విశ్వాలు పుడుతూ ఉంటాయి, మరణిస్తాయి, మళ్ళీ పుడతాయేమో, ఇట్లాగా అనంతంగా సాగుతూ ఉంటుందేమో. అటువంటిది ఒక ఆలోచనలు వస్తాయి. అంటే మనము కొత్త ఆలోచనలు కూడా మనకి సైన్స్ ద్వారా వీటి ద్వారా వస్తాయి కనుక మన ఆలోచనలు ఇచ్చే విధానం కూడా కొంత మారచ్చు. కానీ విషయం ఏంటంటే ఇది ఒక చక్రం భ్రమణం అనేలాగా సాగుతూ ఉంటుందేమో విశ్వం అంతా. దాన్ని ఈ రామాయణం కానీ రాముడు మరణము లేకపోతే కృష్ణుడు మరణము లేకపోతే వాడు మరణాన్ని స్వీకరించినటువంటి విధానం సూచిస్తుందేమో. అది అంత సాధారణంగా అవతారాలు, భావనలు, పునః యుగాలు పునరావృత్తి అవ్వటం. ఎవరో కొంతమంది పండితులు ఏమని చెప్తారంటే రాముడికి ఇన్ని కథలు ఏంటండి, ఒక కథకి అంటే యుగాలు అనంతంగా ఉన్నాయి, యుగాలు అనేకం తిరుగుతున్నాయి కనుక రామకథ కూడా కొంచెం డిఫరెన్సెస్తో జరుగుతుందని వాళ్ళు అంటారు. ఇది మన భావన ఏంటంటే ఇది అనంతం, కాలం అనంతం కనుక ఈ అనంత కాలం చక్రంలా భ్రవిస్తూ ఉంటుంది, అందుకని ఇవన్నీ కూడా పునరావృత్తి అవుతూ ఉంటాయి అని చెప్తారనమాట. ఇటువంటి అనేక భావనలు నేను నాలో వస్తున్నటువంటి రామాయణం గురించి తలుచుకుంటున్నప్పుడు నాలో వస్తున్నటువంటి అనేక భావనలను మీ ముందు పెడుతున్నాను, ఇదొక క్రమంలో కాకుండా. ఈ విధంగా మనకి అనేకమైనటువంటి విషయాలు మనము వీటి నుంచి తెలుసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఈ సినిమాల వల్ల మీకు మంచి ఒరిజినల్గా చదవటం కానీ వాటిని గురించి తెలుసుకోవడం కానీ చేయాలి. కానీ ఈ సినిమాలు ఏం చేస్తాయంటే దాంట్లో గ్రాఫిక్స్ ముఖ్యమా, లేకపోతే ఎవరేం పాత్ర శోభన్ బాబు వేసాడా, రామారావు వేసాడు, ఇవి ప్రధానమైపోయాయి. కానీ ఒక ఆలోచనని రేకెత్తించేటటువంటి లేకపోతే ఒక చర్చని కొంతవరకు రామారావు మంచిగా చెడుకో కొన్ని ఆలోచనలు రేకెత్తించే సినిమాలు తీశారు ఈ పురాణాల గురించి. కానీ చాలా వరకు సినిమాలు, ఈ బాపు సినిమాలు కూడా అందంగా ఉంటాయి, కానీ వాటి వలన మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కాలక్షేపం బఠానీలు ఇవన్నీను. మనము ఒరిజినల్గా రామాయణాల నుంచే మనం ఒరిజినల్గా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అని నేను స్పష్టంగా చెప్పగలను. ఇంకా మీకు రామాయణం గురించి మళ్ళీ చెప్పుకుందాం, ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సినిమాలు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కనుక మరి ఏమిటి రామాయణము, ఏమిటి దాని యొక్క ప్రాధాన్యత అనే విషయాలు మరోసారి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.